అండి, అందరూ ఎలా ఉన్నారు? మరొక స్నాక్ ఐటమ్. నేనైతే ఇది మా పాప ఎగ్జామ్స్ టైము, అందరికీ ఎగ్జామ్స్ టైం కాబట్టి స్నాక్ ఐటమ్గా చేస్తున్నాను. చాలా మంది దీన్ని బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. కడుపు నిండా తినేస్తే డిన్నర్ అయిపోతుంది. స్నాక్లా కొంచెం కొంచెమే చేసుకుంటే స్నాక్ ఐటమ్ అయిపోతుంది. ఆల్రెడీ తమ్ముడు చూడంగానే ఏ ఐటమో అని అర్థమైపోతుంది కదండి. కానీ ఈ బియ్యం పిండితో పునుకులు ఒక స్పెషల్ అండి. చాలా మంది మన బండి మీద కానీ ఎక్కడైనా పెసర పునుకులే చూస్తాం ఎక్కువ. కానీ పెసరపప్పు కొంతమంది పడుతుంది, పడకపోతుంది. అందులో మనకి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ టైంలో లైట్ ఫుడ్ అయితే బెటర్ కదండి. అందుకనే బియ్యం పిండితో పునుకులు ఎలా చేస్తున్నారో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. వేడి వేడి కమ్మనైన పునుగులు చేసుకోవాలి అని అంటే ముందుగా మనం రైస్ అట్లీస్ట్ 2 hours ముందు నానబెట్టుకోవాలండి. సో నేను అందుకే ముందుగా రైస్ను నానబెట్టేస్తున్నాను. చూసారు కదండి, ఇలా మనం కంప్లీట్గా 2 hours ఖచ్చితంగా 2 hours ఉండాలండి. మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక రాత్రి నానబెట్టేసుకోండి. స్నాక్ అయితే కనుక లంచ్ అవ్వగానే ఇమీడియట్గా నానబెట్టేసుకోండి. డిన్నర్ అయితే కనుక టీ టైం అయిన తర్వాత మనం నానబెట్టుకుంటే మనం తినే టైంకి ప్రాపర్గా నానిపోతాయండి బియ్యం. సో 2 hours మాత్రం ఖచ్చితంగా నానాలి. నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి 2 hours ఆల్మోస్ట్ నానిపోయిందండి. సో ఈలోగా మిగతావన్నీ మనం ఇంగ్రీడియంట్స్ చెప్పేసుకుందాము. దీనికి కావాల్సింది ఆలు, అది బంగాళదుంప అండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సాల్ట్ తగినంత, అలాగే పునుకులు వేయించుకోవడానికి ఆయిల్. జస్ట్ మీకు ఇక్కడ ఇట్లా చూపించాను కానీ మనం ప్యాన్లో వేసుకోవచ్చు అనమాట. ఇంతేనండి. మనకి ఇది 2 hours రైస్ నానబెట్టుకోవడానికి ఉన్నంత ఓపిక ఉంటే సరిపోతుందండి. మిగతా ప్రాసెస్ అంతా డెడ్ ఈజీ ప్రాసెస్ అనమాట. ముందుగా మనం ఈ బంగాళదుంపలు బాగా కడిగేసుకొని తగినంత వాటర్ వేసుకొని మనం ఉడికించేసుకుందాం అనమాట బేసికల్గా. సో ఆ పప్పు అయితే నానిపోయింది. అవన్నీ మనం చేసే లోపల బంగాళదుంపలు కూడా ఉడికించేసుకుందామండి. చూసారు కదా, ఈ బంగాళదుంపలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. అంటే ఇందులోంచి బయటకు తీసి చల్లారి పెట్టుకోవాలి. ఈలోగా మనం ఈ ఆనియన్ని చిన్న ఆనియన్ని చాప్ చేసుకుంటాము. పచ్చిమిరపకాయలు కూడా చూడండి పకోడీకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు కదా, అలా కట్ చేసేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా పునుకుల సైజు ఇంతే ఉంటుంది కదండి. ఒక్కొక్క దాంట్లో ఇంత ఆకేస్తే బాగోదు. సో దాన్ని కూడా జస్ట్ కొంచెం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందంటే కరివేపాకు తురుములాగా అనమాట. అలాగే ఆల్రెడీ కొత్తిమీర తురుము ఇవి చేసేసుకుందామండి ఆలు మనకు ఉడికే లోపల. చూసారు కదండి, ఉల్లిపాయలు చాప్ చేసేసుకున్నాను. కరివేపాకు చూసారు కదా, ఆకుగా ఉంచకుండా దాన్ని కూడా కొంచెం కట్ చేశాను. కొత్తిమీర ఇందాకలే తురుము, పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకున్నానండి. ఇంతేనండి. ఇక ఈలోగా మనకైతే ఇదిగో చూసారుగా ఆలు కూడా ఉడికిపోయిందండి. ఇవన్నీ కట్ చేసుకునే లోపల ఉడికింది అనడానికి మన ఇలా ఫోర్క్తో గుచ్చితే ఎస్ ఆలు ఉడికిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారనివ్వాలండి. వేడి మాత్రం ఉండకూడదు. ఐదర్ ఈ వాటర్ వంపేసి చల్లనీళ్ళతో వేసి అలా చల్లారబెట్టచ్చు, లేదా ఆలు బయటనైనా తీసేసి చల్లారబెట్టండి. ఏదైనా కూడా ఆలు బాగా చల్లారాలన్నమాట. చూసేది కంటే ఆలు కూడా చల్లారిపోయింది. సో ఇప్పుడు మనం దీని మీద ఉన్న తొక్కని తొక్క తీసేసుకుంటాం అన్నమాట. చూసారు కదండి, ఇలా పీల్ చేసేసుకున్నాను ఉడికించిన ఆలుని. ఇక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. 2 గంటలైతే అయిపోయిందండి. ఇక మనం ఈ బియ్యాన్ని 1కి 4 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మనం నీరు ఓడ్చేసుకొని రెడీ చేసేసుకుందామండి బియ్యాన్ని. చూసారు కదండి, ఈ బియ్యాన్ని 1కి 4 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత నెక్స్ట్ చేసే లోపు మనం స్టవ్ మీద చక్కగా పునుకులు వేయించుకోవడానికి ఆయిల్ని పెట్టుకోవాలండి. సో దట్ మనకి ఇవి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకొని రెడీ చేసేటప్పటికి ఇది కూడా వేడెక్కుతుంది. ఇమ్మీడియట్గా మనకి ఐటమ్ అయిపోతుందండి. సో ఇందులో ఫస్ట్ ఇది కడిగేసుకున్నాం కదండి, దీన్ని మిక్సీలో వేసుకొని కాటికలాగా రుబ్బుకోవాలి. అంటే లేహం పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. సో మిక్సీలో వేసుకుంటున్నానండి. సో మూత పెట్టేసుకొని మెత్తటి కాటికలాగా లేహంలాగా రుబ్బుకోవాలండి. చాలా స్మూత్గా రుబ్బుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇది బాగా నలిగిందండి. ఇందులో మనం ఇందాక తొక్క తీసి ఉంచుకున్న ఆలూను కూడా వేసేసుకొని మరొక్కసారి రుబ్బేసుకుంటామండి. సో చూసారు కదండి, చక్కగాను ఎంత కాటికలాగా రుబ్బేసుకున్నామో దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
చూసారుగా పునుకుల పేస్ట్. సో ఈ పేస్ట్లోని మనం తగినంత సాల్ట్, జీలకర్ర, సాల్ట్ పూర్తిగా పడలేదు, సో మొత్తం తగినంత సాల్ట్, జీలకర్ర అన్నీ వేసి తరుక్కొని ఉంచుకున్నాం కదండి. ఆనియన్ తరుగు, కరివేపాకు, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయ అన్నీ కలిపి వేసేసుకొని చక్కగా పునుకుల పిండిని మనం రెడీ చేసేసుకోవడమేనండి. మీ సత్తు కూర ఇక్కడ ఏమైనా మీకు పచ్చిమిరపకాయలు కారం చాలలేదనుకోండి, కొంచెం ఎర్ర కారం వేసుకోండి. ఎందుకంటే యాక్చువల్గా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు అనుకోండి, ఈ పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేసి, అంటే ఇవి వేసాం కదా, ఎర్ర కారం వేసుకోండి. మా వాళ్ళందరూ పెద్దవాళ్ళే కాబట్టి నేను పచ్చిమిరపకాయలు వేసేసాను. సో దట్ వాళ్ళకి ఒకవేళ స్పైసీగా తినాలనుకుంటారు కదండి ఎప్పుడైనా, అందుకోసం అనమాట. చిన్నపిల్లలు అనుకోండి స్పైసీగా అవ్వదు, అందుకోసం కొంచెం ఇబ్బంది పడతారు కదా, పకోడీల్లో వాటిల్లో కూడా వస్తూ ఉంటే. దానిలో శుభ్రంగా కలుపుకోండి. ఈలోగా చూసుకుందాం ఇది వేడెక్కిందా లేదా అన్నది. ఇంకా వేడెక్కలేదు, మీడియం ఫ్లేము. ఇదైతే రెడీ చేసుకుని ఉంచుకున్నామండి. పునుకుల పిండి అయితే నాకు నోరు ఊరిపోతున్నదండి. ఇది ఒక్కటే చేసుకుంటే బాగోదు కదండి, కానీ మా మమ్మీ ఈలోగా నేను చేస్తున్నానమ్మా, నాకు ఏదైనా చట్నీ చేసి ఇవ్వనంటే ఈ నాని కట్ చేసుకొని రుబ్బుకునే వాటిలో నాకు ఆల్రెడీ పల్లీ చట్నీ అయితే చేసేసి ఉంచేసిందండి. యాక్చువల్గా దీనికి పల్లీ చట్నీ కన్నా ఉల్లి చట్నీ అయితే బాగుంటుందండి, కానీ మా ఇంట్లో ఉల్లి చట్నీ నేను ఒక్కదానే తింటాను. అంత ఇంట్రెస్ట్గా పాప కానీ మా హస్బెండ్ కానీ తినరు. అందుకని అదే పల్లీ చట్నీ అనుకోండి, మా పాప చాలా ఇష్టంగా తింటుంది. అందుకోసం పల్లీ చట్నీ అయితే మా మమ్మీ రెడీ చేసింది దీని కాంబినేషన్. సో నేను పునుకులు కొంచెం అది ఆయిల్ అవ్వగానే చక్కగా వేచేసుకుందామండి. పిండి బాగా కలిపేసామండి. అలాగే ఇది కూడా చక్కగా కాగిపోయిందండి, తెలిసిపోతుంది ఆవిరి. సో వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని చిన్న చిన్న పునుకులు, మీకు పునుకులు ఐడియా ఉంది కదండి ఎలా చేస్తామో అన్నది. గోలికాయలతోట్లా కానీ ఎలాగో ఒకలా షేప్, పునుకులకి షేప్ ఏమి ఉండదు, ఇదేమి కట్లెట్ కాదు ఏమీ కాదు కాబట్టి జస్ట్ అలా చూసారుగా ఫాస్ట్గా వేసేసుకోవడం, ఎన్ని పడితే అన్నీ. చూసారు కదండి, ఒక వాయికి ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం వేస్తున్నప్పుడు లో పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మీడియం ఫ్లేమ్ చేసుకుందాము. ఎందుకంటే మళ్ళీ తుల్లిపోకూడదు, అలాగా ఆ వేడి ఎక్కకూడదని మీడియం ఫ్లేమ్ అట. వేసిన తర్వాత ఎక్కడ ఒక 2 minutes వరకు కలపకండి. అప్పుడు మనం వేగి పైకి లేస్తుంది. అప్పుడు మనం జస్ట్ మనకున్న చట్రం అయితే చట్రము, ఏదైతే అది దాంతో మనం వేయించుకుంటే సరిపోతుందండి. సరే కదండి, 2 నిమిషాలు మనం టచ్ చేయలేదు. దాని తర్వాత చక్కగా ఇట్లా తిప్పుకుంటే అట్నుంచి ఇటు కూడా తిరుగుతాయి అన్నమాట. చూసారు కదండి, వాయి అయితే అయిపోయింది. మనకి పెసర పునుకులు కాదు, బియ్యం పిండి పునుకులు కాబట్టి ఇలా తెల్లగా ఉంటాయి. ఎంత దోరగా వేచుకుంటే అంత సరిపోతుందండి. ఇవేమి ఎల్లో కలర్ లాగా, ఆరెంజ్ కలర్ లాగా మనం ఫుడ్ కలర్స్ ఏం వాడం కదండి ఇంట్లో వాటికి. అందుకని చక్కగా ఈ బియ్యం పిండితో చేసే పునుకులు అయితే ఇలాగే వస్తాయి. దీన్ని మనం ఒక ట్రేలోకి తీసేసుకుందాము. చూసారుగా, ఇలా తీసేసుకుందామండి. సో చూసారు కదండి, అబ్బా నేను ఆల్రెడీ ఒక టేస్ట్ చేశాను, చేయి కడుక్కొని మళ్ళీ వీడియో చేస్తున్నాను. భలేగుందండి, స్పైసీగా కరకరకరలాడుతూ. అబ్బా మనం ఎప్పుడో నా చిన్నప్పుడు నాకు తెలిసి బండి మీద పునుకులు కొనుక్కొని తినేదాన్ని. ఇప్పుడు ఇంక బయటకు వెళ్ళడమే లేదు, అసలు కొనుక్కొని తినడం కూడా మానేశాను. సరే ఎగ్జామ్స్ టైం కదా, ఇది యమ్మీగా అయితే వచ్చేయండి. చెప్పాను కదా మా మమ్మీ నాకు పల్లీ చట్నీ రెడీ చేసి ఉంచిందని. సో దీని కాంబినేషన్ ముందు ఫస్ట్ ప్లేట్ మా అమ్మాయికి అయితే ఇచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇలా కాదండి ఇంకా వేరే విధంగా కూడా చేసుకుంటే బాగుంటుంది అని అంటే కనుక కింద నాకు కమెంట్ చేసి సజెషన్స్ ఇవ్వండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.